ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత నేను తెలుగులో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ఆర్డర్ టు లుక్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ నెససరీ దట్ వీ ఫస్ట్ లుక్ బ్యాక్వర్డ్, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. మనము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మన వెనక జరిగినటువంటి చరిత్రను, దైవికమైన చరిత్రను, దేవుని చరిత్రను చూసుకుంటూ ఆ అడుగు జాడల్లో మనం ముందుకు ప్రయాణం చేయాలి. చరిత్ర మళ్ళీ ఖచ్చితంగా ఈరోజు కూడా జరుగుతుంది. అంటే వెనక చరిత్రలో ఏం జరిగింది? అబ్రహామును చూడాలి, ఇస్సాకును చూడాలి, యాకోబును చూడాలి, మోషేను చూడాలి, షద్రక్ మెషక్ అబేద్నెగో దానియేలును చూడాలి. సింహాల నోళ్ళు మూయబడ్డాయి, అగ్నిలో త్రోసివేయబడ్డప్పటికీ అగ్నిలో వీళ్ళు పడ్డారు, అగ్నిలో నుంచి బయటకు వచ్చారన్న వాసన కూడా లేకుండా దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడంట. గాడ్ డిడ్ మిరకిల్ సైన్స్ అండ్ వండర్స్ టు డెలివర్ హిస్ పీపుల్. అది చరిత్ర. కష్టాలే మా చరిత్ర, దరిద్రమే మా చరిత్ర లేదు. మన చరిత్ర, మన బైబుల్ చరిత్ర, అద్భుతాల చరిత్ర, అదే మన చరిత్ర అయి కూడా ఉండాలి. అద్భుతాల గురించి ఎవరు మాట్లాడినా, దైవికమైన కార్యాల గురించి ఎవరు మాట్లాడినా ఇది ఒక కాంట్రవర్సీ అవ్వడానికి, ఇది ఒక జోక్ అవ్వడానికి కారణం ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ సరిగ్గా లేకపోవడం. చాలామంది దైవజనులు కావచ్చు, మంచి మంచి విశ్వాసాలు ఇళ్లలో కావచ్చు, కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి కదా. మంచి పాస్టర్ గారు యాక్సిడెంట్లో చచ్చిపోతాడు, ఓ మంచి పాస్టర్ గారికి ఏదో జబ్బు వచ్చి చచ్చిపోతాడు, ఓ మంచి పాస్టర్ గారికి పిల్లలు కలగరు, ఓ మంచి పాస్టర్ గారి ఇల్లు తగలబడిపోతుంది. ఇలాంటి కొన్ని సందర్భాలు జరిగినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది క్రైస్తవ సమాజం. ఎందుకు దేవుడు కాపాడలేదు అనే ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఇలాంటి సందర్భాలు ఏం చేస్తున్నాయంటే మన మిగతా క్రైస్తవుల్ని అద్భుతాలు ఏమో జరిగితే జరిగినాయి, లేకపోతే లేదు, దేవుని చిత్తం అయితే జరుగుతుంది అని ఒక బ్యాలెన్స్డ్ ఆలోచనకు వచ్చేటట్టుగా చేస్తున్నాయి. ఎందుకంటే ఈయనకు జరగడం ఏంది అనే ఒక ఒపీనియన్. మీరు నన్ను అడిగితే నేనేమంటానంటే నాకు కూడా తెలియదని అంటాను. కానీ నా విశ్వాసం వాళ్ళకు జరిగిందా జరగలేదా అనే దాన్ని బట్టి కాదు, నా విశ్వాసము దేవుడు చెప్పాడా లేదా అనే దాన్ని బట్టి. ఓ పాస్టర్ గారు యాక్సిడెంట్లో చచ్చిపోయి ఉండొచ్చు, ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ ఇట్. నేను అతని గురించి ఏడుస్తాను, అతని కుటుంబం గురించి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను నా రాకపోకల్లో నేను నిన్ను కాపాడుతానని వాక్యం ఇచ్చాడే, అది నేను నమ్మాలి. ఆయన నమ్మలేదా, ఆయన నమ్మాడా నమ్మలేదా అనే దాని గురించి పాయింట్ కాదు ఇక్కడ. అతను చనిపోయాడు, అయిపోయింది. చనిపోయి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మనం క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు జరగలేదో మనకు తెలియదు, కానీ అది మనం విశ్వసించకూడదు. మన విశ్వాసం దాన్ని బట్టి కదలకూడదు. ఈ ప్రాబ్లం వలనే ఇలా కొంతమంది జీవితాల్లో జరగడం వలనే కొంతమంది నిజంగా దేవుని కార్యాలను బలంగా విశ్వసించలేకపోతున్నారు. ఏమో జరిగితే జరిగింది, లేకపోతే లేదు, దేవుని చిత్తం అయితే జరిగిస్తాడు లేదని చెప్పేసి ఒక అంటని విధానాన్ని కలిగి ఉన్నారు. అనేక మందికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి కూడా కొన్నిసార్లు అనారోగ్యము వస్తుంది. అలా అని చెప్పేసి వాళ్ళు చేయకుండా మానలేదు. అంటే కొన్ని విషయాలు మన జీవితంలో జరిగినా జరగకపోయినా, కొన్ని విషయాలు మనల్ని ప్రశ్నించే విధంగా ఉన్నా, వాటిని బేస్ చేసుకొని మిగతా వారికి ట్రీట్మెంట్ అందించకుండా ఆగిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన ఉన్నంత కాలము ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. అందుకని నేను అన్ని సంఖ్యలను తెంచుకొని వచ్చి ఆయన శక్తిని ప్రకటిస్తున్నాను. నన్ను ఏ సంఖ్యలు లాగట్లేదు, నువ్వు ఎట్లా ప్రకటిస్తావు దీన్ని అని ఏ సంఖ్యలో నన్ను ఆపట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు మీ విశ్వాసం ప్రభు మీద, ఆయన శక్తిమంతుడు. నాకు జరగాల్సిన విషయాల కోసం కూడా నేను ఆయన మీదనే ఆధారపడతాను.